వెల్కమ్ బ్యాక్. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంటుంది అంటూ అప్పట్లో ఒక్కినేని సినిమా మూగ మనసులో ఓ పాట ఉంటుంది. మరి ఆ పాటను చూసి ఈ చెట్టును పెట్టారో లేదా ఈ నిద్రగన్నేరు చెట్టును స్ఫూర్తిగా తీసుకుని రచయిత ఆ పాట రాశారో తెలియదు, కానీ సినిమా చెట్టుగా ఫేమస్ అయిన ఓ మహావృక్షం కూలిపోయింది. 150 ఏళ్ల జీవిత కాలంలో 300కు పైగా సినిమాల్లో కనిపించి హీరో హీరోయిన్ల రొమాన్స్ కు, బావమర్దళ్ల సరసానికి, తాత మనవరాళ్ల ఆప్యాయతకు, డైరెక్టర్ క్రియేటివిటీకి, కెమెరామ్యాన్ పనితనానికి సాక్షిగా నిలిచిన ఆ సినిమా చెట్టు కూలిపోయి మళ్లీ చిగురిస్తుంది. సాధారణంగా ఒక గ్రామానికి పేరు రావాలంటే ఆ గ్రామంలోని వ్యక్తులు ఏదో ఒక ఘన కార్యమైన చేసి ఉండాలి, లేదా మంచి ఉద్యోగమైన, రాజకీయంగానైనా మంచి చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ చెట్టు ద్వారా గ్రామానికి గుర్తింపు వచ్చింది. ఆ గ్రామం పేరు రాష్ట్రం అంతా మారుమోగుతోంది. అదే సినిమా చెట్టు. ఆ చెట్టు ఉన్న షాట్ ఒకటి పడితే చాలు సినిమా హిట్ అని నిర్మాతలు నమ్మే స్థాయికి ఎదిగింది ఈ సినిమా చెట్టు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండే ఈ నిద్రగన్నేరు చెట్టు ప్రత్యేకంగా పేరు కాంచింది. గోదావరి నది గట్టున ఉన్న ఈ సినిమా చెట్టు కథను చెప్పాలంటే మరో సినిమా తీయొచ్చేమో. సింగళూరి తాతబ్బాయి అనే వ్యక్తి ఈ చెట్టును సుమారుగా 150 ఏళ్ల కింద నాటినట్లు స్థానికులు చెప్తుంటారు. ఈ 150 ఏళ్ల కాలంలో సుమారుగా 300కు పైగా సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. అయితే 1975లో వచ్చిన పాడి పంటలతో వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల రిలీజ్ అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వరకు ఈ సినిమా చెట్టు ఓ ఐకాన్ సింబల్. పాడి పంటలు, మూగ మనసులు, పద్మవ్యూహం, బొబ్బిలి, బ్రాహ్మణ, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు, ఆపద్బాంధవుడు, నువ్వు లేక నేను లేను, రంగస్థలం, మంచుపల్లికి, సితారా, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద, చెట్టు కింద ప్లీడర్, గోపి గోపిక గోదావరి, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కనిపించింది ఈ సినిమా చెట్టు. దాసరి, విశ్వనాథ్, బాపు, కృష్ణవంశీ, వంశీ, సుకుమార్ ఇలా అనేక మంది ప్రముఖ డైరెక్టర్లు ఈ చెట్టు వద్ద తమ సినిమా షూటింగ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరకు ఎందరో హీరోల సినిమాల్లో ఈ చెట్టు కూడా భాగమైంది. ఇటువంటి చెట్టును మళ్లీ పునఃప్రతిష్ఠించడంపై సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, కూలిపోయిన సినిమా చెట్టు మెల్లమెల్లగా చిగురిస్తుంటే నిజంగా ఓ అద్భుతమే అనిపిస్తోంది. చెట్టు సినిమా డైరెక్టర్స్ కి ఎంతో సెంటిమెంట్, అందులోనూ మన వంశీ గారికి ఇంకా సెంటిమెంట్ అనమాట. ఆయన తీసిన మూవీస్ లో దాదాపుగా 18 చిత్రాలు ఈ చెట్టు కిందనే షూటింగ్ జరుపుకున్నారు. అండ్ చాలా సీన్స్ అనేవి ఈ చెట్టు దగ్గరే జరిగాయి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అండ్ ఈ చెట్టు ఎప్పుడైతే కుప్పకూలిందని తెలుసుకున్నారో ఆయన చాలా షాక్ కి గురయ్యారు. వచ్చి ఈ చెట్టు మళ్ళీ నార్మల్ అవ్వాలి, చిగురించాలి, ఈ చెట్టు మళ్ళీ ప్రారంభం అవ్వాలని చెప్పి గట్టిగా కోరుకున్న డైరెక్టర్స్ లో ఆయన మెయిన్ అండి. ఆయన తీసిన ప్రతి మూవీలో కూడా ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు దగ్గర తీసిన ప్రతి సినిమా కూడా హిట్ అయిందని చెప్పడం జరిగింది. నమస్తే తాతగారు, మీ పేరు? సత్యనారాయణ అండి, రావురి. సత్యనారాయణ గారు, ఈ చెట్టుకు మళ్ళీ చిగురు వచ్చింది, సినిమా చెట్టుకి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందిస్తున్నాం. ప్రజలందరూ కూడా చెట్టు గురించి చాలా బాధపడుతున్నాం. గ్రామ ప్రజలందరూ కూడా ఎవరో పట్టించుకుంటూ వాళ్ళు రాజకీయ నాయకులకి చెప్పినా పట్టించుకోలేదండి. పడిపోయాక ఎవరో అమ్మేసుకున్నారు, పట్టిపోయి రొద్దంతాను. ఈ చెట్టు గురించి పట్టించుకోలేదు. ఎక్కడి నుంచి వచ్చారో మహానుభావులు వచ్చి అవన్నీ దగ్గరికి చేసి మళ్ళీ చెట్టుని బతికిచ్చి ఆనందంగా తయారు చేస్తున్నారండి. ఎవరో గొడ్లు గట్ట రాసుకోకుండా చూడండి బాబాయ్ అని చెప్పారండి. ఆ చెప్తే మేము ఎవరినే రానిత్తలేదండి. చెట్టు కాడికి జాగ్రత్తగా పెంచుతున్నారండి. అవి వచ్చి చూసుకుని వెళ్తున్నారండి. చాలా ఆనందంగా ఉంది. పాడి పంటల సినిమా కాడి నుంచి చాలా సినిమాలు తీశారండి. ఆ స్టూడియో తీసి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారండి కొంతమందికి. ఇది ఇక్కడ పడిపోకుండా ఇలా పక్కి కట్టారండి. ఈ అంతా కూడా బాగు చేశారండి. బాగు చేసి సినిమాలు బాగున్నాయి అని మొన్న వచ్చి చూసి
చూసి వెళ్ళిపోయారండి. ఎవరో సినిమా తీయక బాగలేదు ఇక్కడ అని. చాలా సినిమాలు తీశారండి, చాలా ఆనందంగా ఉంది. మా ఊరికే యాస వచ్చిందండి ఈ చెట్టు లేకపోవడం వల్ల. సో చెట్టు పడిపోయిన తర్వాత ఎవరైనా రెస్పాండ్ అయ్యారండి? మరి అయ్యారు కదండి, అందరం బాధపడ్డామండి. బాధపడితే మాకు మా వాళ్ళు ఏమవుతుందండి, పాపం ఎవరో రాజమండ్రి ఎవరోని అంటున్నారు వచ్చి శుభ్రంగా బాగు చేసి చాలా పని తీసుకున్నారండి. ఆ చెట్టు 2 పేళ్ళు ఇలా దగ్గరికి నొక్కి ఇలా ఇడిపోయిందండి. చెట్టు ఇడిపోతే ఆ 2 పేళ్ళని దగ్గరికి నొక్కి ఆ మయ్యన వేసి మళ్ళీ పెంచుతున్నారండి. సో చాలా సినిమాలన్నీ కూడా ఇక్కడ షూటింగ్ చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అన్నారు కదా. ఆ డైరెక్టర్స్ కానీ ఎవరైనా వచ్చి చెట్టుకు సంబంధించిన ఏమైనా తెలుసుకోవడం కానీ ఏదైనా సహాయం కానీ చేశారండి? ఈ చెట్టు గురించి చాలా ఇదండి. 150 సంవత్సరాల నుంచి ఈ చెట్టుగాడు ఇలా కూకుండు వాళ్ళం పడుకుండు వాళ్ళం. యాసంకాలం ఇంటికాడ ఉడుకొస్తే చెట్టుకాడికి వచ్చి చల్లగా గాలి పీల్చుకుండి బతికిపోవడం అండి. ఊళ్ళో పేదలందరికీ కూడా ఇబ్బంది కదండి. నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు ప్రతాప్ అండి. మాది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలండి. ఈ సినిమా చెట్టుతో మీకున్న అనుబంధాన్ని మా రాజు న్యూస్ ప్రేక్షకులకి వివరిస్తారా? ఖచ్చితంగా అండి. ఆ చెట్టు గురించి చెప్పాలంటే ఫస్ట్ మాకు ఆటోమేటిక్గా కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఎందుకంటే కొన్ని వందల సినిమాలు ఈ చెట్టు కింద జరిగాయండి. నాకు చెప్పాలంటే మీరు గమనించండి, చాలా బాధపడతానే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 300 సినిమాల పైగా ఈ చెట్టు కింద నిర్మాణం జరిగినాయండి. సినిమా షూటింగ్ వెళ్ళాలంటే మాకు ఒక ఆనందంగా ఉండేది. ఎక్కడన్నా సినిమా షూటింగ్ జరుగుతుందంటే పరిగెట్టుకుంటూ సైకిల్ వేసుకుని తొక్కుంటూ వచ్చేయడమో, లేకపోతే ఎవరినొకరిని అడిగి బండి మీద రావడం, బస్సు మీద రావడం, వచ్చి ఈ చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడికి ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉండేది. చూసి చాలా ఆనందపడేవాళ్ళం. హీరోలు చూస్తాం వెళ్తున్నాం అని చెప్పేసి అని చాలాసేపు పొద్దున అనగా వచ్చేసి సాయంత్రం దాకా ఈ చెట్టు దగ్గర కూర్చుని అక్కడ ఉన్న హీరోలతో వాళ్ళతో కూర్చుని ఆనందపడతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అండి. ఈ చెట్టు కింద ఎన్నో సినిమాల్లో రొమాన్స్ సీన్స్ కానీ, లేకపోతే హీరోయిన్ల సంభాషణలు కానీ, ఒక మనవరాలు తాత మనవల సినిమా ఒకటి తీశారండి. అది ఇక్కడ అత్యధికంగా సినిమాలు తీసిన వ్యక్తి అయితే మాత్రం మన వంశీ గారండి. ఆయన ప్రతి సినిమా తీసినా అన్ని హిట్లే కొట్టాడు. ఆయన గోదావరి అంటే ఆయనకి అంత ప్రేమ. ఆ ప్రేమ అంతా కూడా ఈ చెట్టు దగ్గర తీస్తే ఆయనకి ఇంకా ప్రేమ. 15-20 రోజుల్లోనే చిన్న చిన్న చిగులు రాగానే మొత్తం మా ఊరి జనం అంతా కూడా, ఇక్కడ ఉన్న జనం కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇప్పుడు మీరు చూస్తారుగా ఎంత బాగా వచ్చిందో. మాకు ఇప్పుడు భవిష్యత్తులో ఏంటంటే మళ్ళీ ఈ చెట్టు పూర్వభావం సంతరించుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నామండి. సో చూసారు కదా సినిమా చెట్టు గురించి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ని. రాజు న్యూస్ మమతా.